గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్రెడీ త్రిబుల్ ఐటీకి సెలెక్ట్ అయిన విద్యార్థులు ఒకవేళ వాళ్ళ క్యాంపస్ని చేంజ్ చేసుకోవాలంటే వీలవుతుందా అనే విషయాన్ని చూద్దామండి. అవును, వీలవుతుంది, కానీ అందరికీ కాదు. మీకు మెరిట్ ఉండి అలాగే మీకు కావాల్సిన క్యాంపస్లో ఖాళీలు ఉంటే గనక మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంది. అది ఎలాగ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఒకసారి మన సైట్లోకి వెళ్దామండి. మనం RGUKT అనే సైట్ని గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే ఇది ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ చూడండి, RGUKT అడ్మిషన్స్ 2024 న్యూ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే చూడండి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు. రిజిస్ట్రేషన్స్ ఆర్ ఎనేబుల్డ్ అంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. ఎవరికి? ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ ఇన్ phase 1 కౌన్సిలింగ్ అండ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్. అంటే phase 1లో సెలెక్ట్ అయ్యి కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి కాలేజీ వచ్చిన వాళ్ళకి, అలాగే కాలేజీ వచ్చినా కానీ ఇంకా ఎక్కడ రిపోర్ట్ చేయని వాళ్ళకి, అంటే ఆ కాలేజీ నచ్చక రిపోర్ట్ చేసి ఉండరు వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చారనమాట ప్రిఫరెన్సెస్ పెట్టుకోవడానికి. చూడండి, రిజిస్ట్రేషన్స్ ఆర్ ఎనేబుల్డ్ ఫర్ phase 1 సెలెక్టెడ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ జాయిన్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద క్యాంపసెస్ ఫర్ ఏ చేంజ్ ఆఫ్ క్యాంపస్. అంటే క్యాంపస్ని చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చాడనమాట. క్యాంపస్ ఫర్ ఏ చేంజ్ ఆఫ్ క్యాంపసెస్ ఫర్ చేంజ్ ఆఫ్ క్యాంపస్. అంటే ఈ 4 క్యాంపస్లో ఎవరైనా ఎక్కడైనా జాయిన్ అయినా ఒకవేళ వాళ్ళు క్యాంపస్ చేంజ్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయినాయి. సో ఈ ఎనేబుల్ చేసిన తర్వాత మీరు ఎప్పటిలోపు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి అంటే లాస్ట్ డేట్ 30/7/2024 by 6 PM, అంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా మీరు ఆప్షన్లు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సైట్ ఓపెన్ చేసి ఇలా కనిపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే లింక్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే ఇది ఇక్కడ అడుగుతుంది చూడండి, డీటెయిల్స్. నాట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే నాట్ రిక్వైర్ టు సబ్మిట్ ఎనీ సపరేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ phase 2. అంటే ఇంకా సీట్ రాని వాళ్ళు తెలియక మళ్ళీ ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలని మళ్ళీ ఓపెన్ చేసి పెడతారేమో. phase 2 అంటే సెకండ్ లిస్ట్కి అయితే కనుక మీరు ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొక అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే phase 1లో సెలెక్ట్ అయ్యి ఉండి సీట్ వచ్చి ఉండి, అంటే కాలేజీలో జాయిన్ అయ్యి రిపోర్ట్ చేసి, లేదంటే సీట్ వచ్చినా కానీ రిపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత SSC హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఈ 3 ఎంటర్ చేసుకొని మీరు ఏం చేయాలంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి. సో మీకు ప్రిఫరెన్సెస్కి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ దీని మీద క్లిక్ ఇచ్చి చూడండి, క్యాంపస్ చేంజ్ అనమాట. ఒకవేళ మీరు క్యాంపస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ అప్లికేషన్ నెంబరు, తర్వాత RJUKT వాళ్ళు ఫస్ట్ దాంట్లో మీకు ఇచ్చుంటారు కదా, అది ID, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ ఇస్తే మీకు ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. మీ ప్రిఫరెన్సెస్ మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి ఈ వీడియోని ఫాలో అవుతూ చేసుకోండి. చాలామంది ఫోన్లు చేసి అడిగారు, అంటే క్యాంపస్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందా ఉండదని. ఇప్పుడు మాత్రమే ఉంటుంది. ఇంక ఈ తర్వాత మాత్రం వన్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాంపస్ చేంజ్ అవ్వడానికి అవకాశం అయితే మీకు ఉండదు. కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా. ఎవరైతే మీకు దూరం అయింది అనుకుంటున్నారో, లేకుంటే మంచి క్యాంపస్ రాలేదనుకుంటున్నారో, మళ్ళీ మంచి క్యాంపస్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఎక్కడ ఒంగోలు శ్రీకాకుళం వచ్చిందనుకోండి, మీ కోరిక ఎక్కడ ఉంది, నూజివీడులో ఉంటే ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ నూజివీడులో పెడితే మీ మార్కులకి నూజివీడు క్యాంపస్ సూటబుల్గా ఉండి ఆ క్యాంపస్ వస్తేనే మీకు వస్తుంది. అలా కాకుండా అక్కడ 2-3 సీట్లు ఖాళీగా ఉండి మీ క్యాస్ట్లో మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఒక 4-5 ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఆప్షన్ పెట్టుకుంటే అప్పుడు మీకు రాదు, మీకు పాత సీటే ఉంటుంది. మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ సీట్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, మీరు పెట్టుకున్నంత మాత్రాన్ని చేంజ్ అవ్వదు, ఓన్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్. ఇక్కడ చూడండి, మెరిట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద సీట్. దిస్ విల్ బీ కన్సిడర్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద సీట్. అంటే మెరిట్ క్యాండిడేట్స్కి అలాగే మెరిట్ ఉన్నంత మాత్రానే వచ్చేయదు, అక్కడ సీట్లు అవైలబిలిటీ ఉంటే మాత్రమే మీకు ఆప్షన్ అనేది చేంజ్ అవుతుంది, లేదంటే కనుక మీకు అదే ఆప్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మాది ఎడ్యుకేషనల్ ఛానల్, ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు.
సో ఎడ్యుకేషన్ అవసరం ఉన్న వాళ్ళే మీరే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా బయట వాళ్ళు చేయడం చాలా కష్టం అన్నమాట. సో దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్లో ఎవరైనా 5th క్లాస్ కానీ లేదా 6th క్లాస్ కానీ లేదా 8th క్లాస్ కానీ చదువుతున్నట్లయితే మనం ఫ్రీగా నవోదయ స్కూల్కి అలాగే సైనిక్ స్కూల్కి కోచింగ్ ఇస్తున్నాము. సో మీ రిలేటివ్స్ కానీ లేదంటే మీ ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఇంటిమేట్ చేయండి వాళ్ళకి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.